సింధు ప్రాంతంలో అల్లర్లు జరుగుతున్నాయి. పెద్ద అల్లర్లు. భారత్ సృష్టించిందా అంటే భారతదేశం అక్కడికి వెళ్ళి ఎవ్వరూ ఏమీ చేయలేదు. జీలం, చీనాబ్ నదులు, ఈ రెండు నదులు పంజాబ్, సింధు ప్రాంతాలకి వాటర్ సప్లై చేసి మన దగ్గర నుంచి వెళ్తుంటాయి. పంజాబ్కి నీళ్లు వెళ్ళేటటువంటి నదికేమో నీళ్లు వెళ్ళినాయి. సింధు ప్రాంతానికి నీళ్లు వెళ్ళే నదికి నీళ్లు వెళ్ళాల. ఒక నదికి నీళ్లు వెళ్ళినాయి, ఒక నదికి నీళ్లు వెళ్ళాలి. ఒక నదికి నీళ్లు వెళ్ళడం వల్ల వరద వచ్చింది, ఇంకో నదికి నీళ్లు వెళ్ళకపోవడం వలన డ్రై అయిపోయింది. ఈ డ్రై అయిపోయిన ప్రాంతం సింధు ప్రాంతం. పాకిస్తాన్ రాజకీయాల్లో కీలకమైనటువంటి ప్రాంతాలు ఈ రెండే, సింధు, పంజాబ్. అక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ నాయకులు, సైనికాధికారులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర కీలకమైనటువంటి వాళ్ళందరూ అక్కడ వాళ్ళే, వివిధ వర్గాల వాళ్ళు కూడా, జడ్జీలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. దానికి తోడు పబ్లిక్లో అవేర్నెస్ కూడా ఈ రెండు ప్రాంతాల్లో చాలా ఎక్కువ. ఇప్పుడు సింధు ప్రాంతంలో పోలీస్ స్టేషన్లు తగలబెడుతున్నారు రికార్డులతో సహా. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగం కనబడితే కొడుతున్నారు. ఏంటంటే ప్రాంతం ఎండిపోయింది, మీ చేతకాంతనం వల్ల మీరు భారతదేశంతో అనవసరంగా గొడవ పెట్టుకోవడం వల్ల భారతదేశం మాకు ఆపేసింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ సీజన్ వాళ్ళకి డ్రై టైమే, కానీ మేము నీళ్లు ఆపేస్తున్నామన్న భారత ప్రభుత్వపు మాట వాళ్ళల్లో అంతటి ఉద్వేగానికి కారణమైంది. ఇప్పుడు ఎండిపోవడానికి కారణం మన నీళ్ళు వదలకపోవడం వల్ల కాదు, సహజంగానే నీళ్ళు ఉండవు, కానీ వాళ్ళల్లో ఇది భారత్ ఆపేసింది అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళిపోయింది. అది ప్రభుత్వపు తెలివి తక్కువతనం, ప్రభుత్వ చేతకాంతనం వల్ల జరిగింది అన్నట్టు. దాంతో ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు, దాడులు చేస్తున్నారు, ధ్వంసాలు చేస్తున్నారు. ఓ పక్కన గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గొడవలు, అటు తాలిబాన్లతో ఖైబర్ పఖ్తూన్వాలో జరుగుతున్న గొడవలు, ఇటు పక్కన బెలూచిస్తాన్లో జరుగుతున్న గొడవలకి ఇది అదనం, బిలబిల్లాడిపోతున్నారు.